ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ తెలుసుకుందాం. అనగనగనగనగనగా ఒక పొలంలో ఒక చీమ, ఒక గొల్లభామ ఉండేవి. చీమ ఎప్పుడు నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర దాన్ని పుట్టుందనమాట, అక్కడ దాచుకునేది. గొల్లభామ హాయిగా స్వేచ్ఛగా ఎగురుతూ ఆడుకుంటూ ఆనందంగా తిరుగుతూ ఉండేది. పంటల మీద వాలి తనకు కావలసినంత తిని హాయిగా ఆడుకుంటూ కాలం గడిపేసేది. ఒకరోజు చీమ బరువుగా ఉన్న ఒక ధాన్యపు గింజని బలంగా లాగుతూ పుట్టవైపు తీసుకెళ్తోంది. చీమను చూసి గొల్లభామ పక్క పక్క నవ్వింది. చీమ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని ఆగి అడిగింది. అప్పుడు గొల్లభామ, నీకు ఆశ ఎక్కువ, ఎందుకు అంత శ్రమ పడతావు? నన్ను చూడు, కావలసినంత తింటాను, హాయిగా ఆడుకుంటాను, నీకు కష్టపడడం తప్ప ఆనందంగా జీవితాన్ని గడపడం రాదు అని హేళనగా నవ్వింది. చీమ ఆ మాటలకి చిన్నబుచ్చుకుంది. ఇది మా పెద్దలు మాకు నేర్పిన జీవితం, ఇలా కష్టపడి జీవిస్తే ఏ కాలంలోనూ లోటు రాదని మా పెద్దలు చెప్పారు అని జవాబు చెప్పి తన పుట్ట దగ్గరికి వెళ్ళిపోయింది చీమ. కొంతకాలానికి వర్షాలు మొదలయ్యాయి. ఆహారం దొరకట్లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, వండడానికి చిన్న గూడు కూడా లేదు. చెట్టు త్వరలో ఉంది గొల్లభామ. చాలా నీరసపడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి చెట్టు కింద పుట్ట దగ్గరికి వెళ్ళి చీమని ఆహారం ఉంటే ఇవ్వమని వేడుకుంది. అప్పుడు చీమ దయతో ఆహారాన్ని ఇచ్చి గొల్లభామ ప్రాణాలు కాపాడింది. పెద్దల మాట చద్ది మూట అంటారు. చీమ తన శ్రమశక్తితో దాచిన ఆహారం తనకు, తన వారికి పంచి లోకానికి కూడా ఆదర్శంగా నిలుస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం. సహాయం చేయడం మనం ఒక అలవాటుగా మార్చుకుంటే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.